శ్రీనివాసస్వామినః అక్షవిందమనేటువంటి మహత్తరమైనటువంటి కైంకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క పాలక మండలి అధ్యక్ష ఈ ముహూర్తం ప్రకారం అభిజన్ ముహూర్తం ప్రకారం జరుగుతున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని ఆగమోక్త నేను తరుణ్ స్వామి వారిని భావనాచార్య స్వామి వారిని అర్చక స్వాములందరినీ కూడా నేను శ్రీనాథుని వలె పోతనామాతుల వలె కూడా వీరందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి విద్యావేత్తలుగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి శ్రీమన్నారాయణ దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మీ పిల్ల వారి యొక్క గోత్రం మీ అమ్మాయి యొక్క గోత్రం బియ్యప్రాశిలో ముందుగా మీ పిల్లవారి చేత మీ అమ్మాయి చేత ఓం నమో నారాయణాయ అని పలికించండి, చెప్పించండి వాళ్ళ చేత. ఓం నమో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ అక్షర గోవిందం అక్షరాభ్యాసం మన పాంచభౌతిక శరీరానికి నూతన శ్రీ వెంకటేశ మనదేహి కరావలంబం విద్యా ప్రధాన సమయే పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కృపయా. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త అధికారి వారి యొక్క సౌజన్యంతో అక్షర గోవింద కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా విజయ భయ ఆయు ఆరోగ్య అఖండ ఐశ్వర్య అన్నప్రాసన చేసేటువంటి వారు సంకల్పాలు చెప్పండి. అస్యాం శుభవిధౌ ముందుగా బియ్యంలో ఓం నమో నారాయణాయ క్రమంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారు అదేవిధంగా పదార్థాలన్నీ చక్కగా రుచికరంగా తయారు చేసి స్వామికి సమర్పించిన తరువాత మనందరికీ కూడా తొలిగుడుగులు పిల్లలకి తల్లిగా ఆవిడ స్వామివారి యొక్క వివాహ మహోత్సవ ఘట్టాన్ని పరిపూర్తి చేయడం కోసమై ఇంకా వేచి చూస్తూ ఉండి ఈ వెంకటాచలానికి వచ్చి భారతీయ సంస్కృతి ప్రకారం మనం ఏ శుభకార్యం చేసినా
ఆచార్యముఖేన సత్యప్రకారాలందరికీ కూడా తిరుపతి దేవస్థాన అధికారులందరికీ కూడా అదేవిధంగా స్థానిక శుభ్రాజ్యోతిష్ట దేవానాం తేష్టదత్తప్రభో భాస్కర మహాదేవాదీపాలం ప్రతిష్ఠ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు అక్షర గోవిందము అన్నప్రాసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చిరంజీవులు వారి తల్లిదండ్రులు సమధికమైనటువంటి భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అటువంటి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతాంజలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని ప్రతిపాదించినటువంటి చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకటరమణ ప్రసాద్ గారు, నాని అన్నగారు, వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అన్నప్రాసన కార్యక్రమానికి ప్రేరణ కలిగించినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, వారికి మా యొక్క అన్నము గుడిసెలో మూడు సార్లు రాయించిన వారి చేత విఘ్నంగా భావి భారత భవిష్యకాలంలో రవిచంద్ర గారు సంయుక్త కార్యనిర్వహణాధికారి ఈ కార్యక్రమానికి స్వరూపికి అధినాయకుడు అటువంటి స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఈ రోజున స్వామి నామాన్ని సదా మననం చేస్తూ ధ్యానం చేయండి. నిర్విఘ్నంగా నోటికి చేయండి. ఓం భూరపాం ఔషధీనాం ప్రసత్రాసయామి. వారి కుడి చెవిలో చెప్పించండి ఓం నమో నారాయణాయ అని చెప్పి చక్కగా ప్రార్థనం సమర్పయామి. దీనిపదేశ బాధ్యం అర్ఘ్యమాచరణం సమర్పయామి. ఆచమనం దదామి. ఔపచారిక ప్రోక్షణ స్నానం సమర్పయామి. స్నానప్లోదవస్త్రోత్రీయంకారాభరణభూషణీదాన్ సమర్పయామి. పుష్పై పూజయామి. శ్రీగంధం ధారయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ఓం విష్ణవే నమః. ఓం మహావిష్ణవే నమః. అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. సనాతన ధర్మము హిందూ సాంప్రదాయ పరిరక్షణలో భాగంగా విద్యాభ్యాసం కూడా శుభప్రదంగా సాగాలని చెప్పి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు కూడా టీటీడీ ఆధ్వర్యంలో కూడా అక్షర గోవిందం కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకలామాత ఆలయం వద్ద కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మనతో పాటు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలంగాణలో బాసరాలో ఏ విధంగా అయితే అక్షరాభ్యాసం జరుగుతుందో అదే తరహాలో ఏపీలో తిరుపతిలో కూడా నిర్వహించడానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. అంటే ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది సార్? ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డ ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి తొలి అక్షరం, తొలి ముద్ద చాలా విశేషం. అలాంటి కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం లోకాన్ని ఏలే వెంకటేశ్వర స్వామి ఆయన ఆలనా పాలన చూసినటువంటి వకులమ్మ దగ్గర, వారి పాదాల దగ్గర ఈ మహోన్నత కార్యక్రమానికి నేడు తిరుమల తిరుపతి దేవస్థానాలు నేను కొన్ని సంవత్సరాలుగా నాకు ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని ఆశునింది. ఆశ ఈరోజు నెరవేరింది. ఇది ఏ విధంగా సార్ ఉచితంగా జరగబోతుంది? ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు సార్? అంటే ఏదన్నా గ్యాప్ ఏమన్నా మంగళవారం పూట? ఇది ఖచ్చితంగా మొత్తం నిరంతరంగా తిరుమలలో ఏ విధంగా నిత్య కళ్యాణం పచ్చతరమో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమం నిత్యం జరిగే విధంగా రూపకల్పన చేయడం జరిగింది.
గతంలో కూడా మీరు ఒకలామాత ఆలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈరోజు ఇదే ఒకలామాత ఆలయంలో నుంచి కూడా అక్షర గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించడం ఎలా ఉంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే ఇక ఒకలమ్మ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే 1000 నూతన ఆలయాలు కట్టినట్టు ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఈరోజు నాకు దక్కిందని చెప్పి నేను సంతోషిస్తున్నాను. అంటే ఈ అక్షర గోవిందం ద్వారా కూడా అన్నప్రాసన కార్యక్రమం ద్వారా కూడా భక్తుల్ని ఎంతమందిని అనుమతిస్తారు ఒక రోజుకి, అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా ఏ విధంగా నిర్వహిస్తారు? ఇప్పుడే నేను టీటీడీ ఈవో గారితో మాట్లాడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని రూపకల్పన కూడా తొందరలో చేయబోతున్నాం. ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన పిల్లలకి దర్శన భాగ్యం కూడా కలిగిస్తే బాగుంటుందని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో ఏ విధంగా అయితే బాసరా సరస్వతీదేవి ఆలయంలో కూడా ఏ విధంగా అయితే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్విరామంగా నిర్వహించడానికి కూడా టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా ఆ యొక్క పథకాన్ని కూడా అక్షర గోవిందం పథకాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తిరుపతి సమీపంలోని పేరూరు బండ వద్ద ఉన్న ఒకలామాత ఆలయం వద్ద కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అంటే ప్రతిరోజు 2 బ్యాచ్ల ద్వారా, అంటే ఒక బ్యాచ్కి 25 మంది తల్లిదండ్రులను కూడా ఈ యొక్క కార్యక్రమానికి అనుమతిస్తారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే వారంలో మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.